రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు డేట్ వచ్చేసి 27/2/2026. మనము పాతమల్లాయపాలెం గ్రామంలో ప్రీమియం సీడ్స్ వారి కొత్త హైబ్రిడ్ రకం నూతనంగా ట్రయల్ రూపంలో ఇచ్చింది 3008 దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఇది 2 కోతలు అయి ఉందండి. ఈ రకము ఎకరన్నర చేను. దీని విశేషాలు, ఎన్ని కోతలు తెగింది, ఎంత దిగుబడి వచ్చింది, ఎన్ని క్వింటాలు ఎండుగా అవుతుంది, మార్కెట్లో ఏ రేట్ అమ్మారో మనం రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు సాగు చేసిన రకం పేరు ఏం పేరండి? ఇది రేడియం అండి. ప్రీమియం సీడ్స్ వారి రేడియము. ఓకే. మేము ఎకరన్నర వేసామండి. ఎకరన్నరలో 2 కోతలు దింపామండి. 2 కోతల్లో ఫస్ట్ కోత 70 క్వింటాలు పండుగలు దిగినాయండి. 70 క్వింటాల్ పండుగలు దిగినాయండి. రెండో కోత 110 క్వింటాలు దిగినాయండి. మొత్తం 180 క్వింటాలు దిగినాయండి. 45 క్వింటాలు 4 క్వింటాల కాడికి పండుగ, ఎండుగా అయితే కింటా కాడికి ఎండుగాయలు 45 క్వింటాల కాడికి వచ్చినాయండి. ఇప్పుడు ఎకరాకి 30 క్వింటాలు, ఒక ఎకరాకి 30 క్వింటాలు ఎండుగాయలు దిగుబడి వచ్చిందండి. అయితే రంగు గాని, మార్కెట్లో రేటు గాని 21,000 చేసి అమ్మామండి. కళ్ళంలోనే అమ్మామండి, యాడ్లో కాకుండా 21,000 చేసి అప్పుడు 22,000 అమ్ముకున్నట్టండి. అయితే ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగిన విత్తనం, చాలా నెంబర్ 1, తెగుళ్ళను తట్టుకుంది. ఈ రోజుకి వైరస్ గానీ నల్లికి గానీ ఎట్లా ఉంది దీని పర్ఫార్మెన్స్? బ్రహ్మాండంగా ఉందండి. గీరస్ లేదు. ఇప్పుడు మామూలుగా కొత్తగా నాటిన తోట ఉండట్టు ఉంది. 40 రోజులు మొక్క ఉండట్టు నెంబర్ 1 గా ఉందండి. వేసుకోవచ్చిన విత్తనం. ఇప్పుడు మీరు అమ్మాను అన్నారు కదా కళ్ళంలో, బయర్ ఏ రేట్ కింద కొన్నాడండి? ఏ రకాల కింద? సూపర్ 10 కింద నడిచిందండి. నాటు వెరైటీ కింద నడిచింది. నాటు ఓపీ కింద నడిచింది. ఓకే, అదండి. అయితే ఇది మన రైతు సోదరులకు మీరు రికమెండ్ చేస్తారా వెరైటీని? తప్పకుండా. ప్రతి ఒక్క రైతు సెల్లో చూసి మోసపోవద్దు. ప్రతి ఒక్క రైతు చేను చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాల్సిన విత్తనం అండి ఇది. ఆశాజనకం ఉంది. నాకైతే చాలా పూర్తిగా సాటిస్ఫై అయ్యానండి విత్తనం వల్ల. బాకీ కూడా తీర్చగలిగాను ఈ సంవత్సరం ఎకరన్నరలోనే. ఓకే, మంచిగా. ఇది ఏ నెలలో వేసారండి? ఇది అక్టోబర్ 4వ తారీఖు నాటానండి. అక్టోబర్ 4 అంటే చాలా వెనక నాటామండి. అయినా కానీ దిగుబడిలో కాంప్రమైజ్ రాజీ పడాల్సిన పని లేదండి. అది సార్ మంచి విత్తనం, వేసుకోదగిన విత్తనం, కొద్దివాడికి కూడా వేసుకోగలిగిన విత్తనం అండి ఇది. ఇది ఎండుకాయ పట్టి వస్తుందా, ముడత వస్తుందా? పట్టి వస్తుందండి. సాఫ్ట్ గా ఉంటది, ముడత గిడత అంటూ లేదు. ఓన్లీ ఓపీ వెరైటీ టైప్ అండి. అసలు వెరైటీ ఓపీ ఇది కలిపితే కనుక్కోలేమండి. అంతే, ఒకే రకం ఉంటాయి యాజ్ గా. ఓకే, అది రైతు సోదరులు గమనించవచ్చు. వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఈ రోజుకి కొత్త తోట వల్లే నవనవలాడుతుంది అంటున్నారు. ఈ వెరైటీని నాటు రకాల్లో కొన్నారని, అది కూడా మంచి రేట్లో. ఈ మందంలో కూడా 21,000 20,000 పడిందని వారి కళ్ళంలోనే చెప్తున్నారు. మీకు కళ్ళంలో కూడా ఇప్పుడున్న సెకండ్ కోతది కళ్ళంలో ఉంది. ఆ కళ్ళంలో కూడా మీకు వీడియోస్ వేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనము ప్రీమియం సీడ్స్ రేడియం వారి కళ్ళంలో ఉన్నామండి. ఎండుగాయ ఇదిగోండి, అక్కడి నుంచి ఇది అంతా ఇక్కడ ఇటు వరకు ఇదంతా మన కళ్ళము. ఇప్పుడు ఎన్ని క్వింటాల్ వచ్చింది ఏంటి అనేది మీరు ఇందాక ఫీల్డ్లో చూశారు కదా. ఇప్పుడు వారి మాటల్లో ఎండుగాయ విశేషం గురించి అడుగుదాం. రైతు గారు, సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. ఇప్పుడు మీరు సాగు చేసిన వెరైటీ కళ్ళం దగ్గరికి వచ్చారు. ఇదేనండి మీ కళ్ళం? ఇదేనండి. 3 రోజులు కోసారండి ఈ కాయలు. 3 స్టెప్లుగా పోసాము. 110 క్వింటాలు ఎకరన్నరలో పండుగ దిగిందండి ఇది. ఇప్పుడు కళ్ళంలోనే ఉన్నాం మనము. 110 క్వింటాలు దిగినాయండి. అయితే ఎండితే కింటాకి 4 క్వింటాలు పడతాయండి. ఎండుకాయకి 1 క్వింటా అవుతున్నాయి. ఫస్ట్ కోత 70 క్వింటాలు కోసాం. ఇప్పుడు 110 క్వింటాలు కోసామండి. మొత్తం 180 క్వింటాలు. 180 క్వింటాలకు గాను 45 క్వింటాలు ఎండుకాయ వస్తుందండి. అందులో తాలుగాయలు ఒక 60-70 కేజీల కంటే రాలేదండి. వెరైటీ బాగుంది. నాటు ఓపీ టైప్ లో, ఓపీ రకం వెరైటీ అండి ఇది. ఒక్కసారి కాయలు చూపిస్తారు మీ చేత? చూపిస్తామండి. గమనించవచ్చు రైతు సోదరులు, ప్యూర్ పట్టి వచ్చి ఫ్లాట్గా ఎంత ఇదిగా ఉందో చూసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్ కోసి మీరు? ఇవాళకి 6 రోజులండి. 6 రోజులు. ఎన్ని రోజులు ఎండుతున్నాయి? 15 నుంచి 20 రోజుల లోపండి. 15 నుంచి 20 రోజులు
ఇది మీకు తాళ్ళు తట్టుకోదనే ఇచ్చింది కంపెనీ. అవునండి. పర్వాలేదా? అలాగనే ఉందండి, కంపెనీ చెప్పినట్టుగానే ఉందండి. ప్రీమియం సీడ్స్ వాళ్ళు బొబ్బరికి, నల్లికి, తాలుకి తట్టుకుంటుందనే ఇచ్చింది. అవునండి. ఇది అంతవరకు అంత మేరకు మీకు రీచ్ అయినట్టే. రీచ్ అయినట్టు. వర్షాలకు తగలేదు కదా, తాళ్ళు రాలేదంటారా? తగిలిందండి, పంట మీద ఇటు నుంచి జల్లు, గట్టిగా జల్లు తగిలిందండి అప్పట్లో. ఎప్పుడంటే డిసెంబర్ లోనండి తగిలిందండి. అయినా కానీ తాళ్ళు రాలేదండి. తాళ్ళు రాలే. మంచి కాయ మీద ఉంది అప్పుడు, మురుగాయ మీద, అయినా తాళ్ళు కాలేదండి. ఓకే ఓకే సార్. అయితే మీకు రైతు కూడా చూసిన ప్రతి ఒక్క రైతు తప్పకుండా, నేను రైతుగా చెప్తున్నాను, మీరు తప్పకుండా మీరు వేసుకునే వెరైటీల్లో ఎకరమో 2 ఎకరాలు వేసుకోండి, తత్తిపై మీ ఇష్టం వచ్చిన వేసుకోండి. ఓకే, ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంటది. అరే ఇంకొక ఎకరం ఎందుకు వేసుకోలేకపోయామని మీరే అంటారు పంట చూసిన తర్వాత. అయితే ఇది ఓపీలో కలిసి హైబ్రిడ్ అంటారు. హైబ్రిడ్ ఓపీలో కలిసిపోద్దండి, సూపర్ 10 లో తప్పకుండా కలిసిపోద్దండి. కనుక్కోలేరు కాయలు కలిపితే. అవి చూడండి పట్టి మీకు ఏ విధంగా ఉందో, ఎక్కడగానే కాదు మొత్తం మీకు కళ్ళమంతా తిరిగి చూపిస్తాను నేను. ఇది మిట్ట మధ్యాహ్నం సుమారుగా టైం 2 అవుతుందండి. చాలా మంచి రంగు కలిగి పట్టి చూడండి, పట్టి తొడవం చూడండి ఏ కలర్లో ఉందో. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రైట్ థ్యాంక్ యూ. మీరు మేము మిరప తోటలు మానుకుందాం అనే స్టేజ్లో గత 3 సంవత్సరాలు దెబ్బతిన్నామండి. కానీ ప్రీమియం వాళ్ళు రేడియం అనే ఒక వెరైటీని తెచ్చి మళ్ళీ రైతుల్లో ఆనంద ఉత్సాహాన్ని రేకెత్తిచ్చారండి. మళ్ళీ మిరప తోట వేసుకుందాం అనే ఆశ కలిగిందండి మాకు. తప్పకుండా ఈ వెరైటీ మళ్ళీ వేస్తామండి. 2 ఎకరాలు వేసిన వాళ్ళు 5 ఎకరాలు వేస్తామండి తప్పకుండా. ఇది వాస్తవం అండి. ఇప్పుడు ప్రీమియం సీడ్స్ వాళ్ళదే ప్రజెంట్గా మార్కెట్లో కొద్దిగా సంచలనం అవుతున్న హైబ్రిడ్ టాప్ గన్ గురించి మీకు విన్నారా? విన్నామండి. ఏంటి సార్ హైబ్రిడ్ విశేషం? టాప్ గన్ కూడా చాలా బాగుందండి. అయితే నెంబర్ 1 వెరైటీ, చిక్కన్ కాపు, రంగు అది బాగుంటది. కొంచెం లైట్ గా కొద్దిగా ముడత వస్తుంది. రేడియం మాత్రం ముడత రాదండి, సాఫ్ట్ గా ఉంటది కాయ. ఓపీ టైప్, ఓపీ పక్క, అందులో రాజీ పడే పని లేదండి. ప్రతి ఒక్క రైతు వేసుకోవాలని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.